అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. జగన్ కు ప్రమాదం, ఆధారాలతో పట్టుకున్న చంద్రబాబు నాయుడు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. అదానీ కుంభకోణంపై ఏపీ శాసనసభలో హీట్ డిస్కషన్ జరిగింది. అసత్యాలను జగన్ పదే పదే చెప్పి ప్రజలను మోసం చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు. ఏపీ బ్రాండ్ను జగన్ దెబ్బతీశారని ఏకిపారేశారు. చరిత్రలో ఏ రాజకీయ నేత చేయనన్ని తప్పులు జగన్ చేశారని విమర్శలు చేశారు. గతంలో వ్యవస్థలో అధికార యంత్రాంగం నిర్వీర్యమైందని ఆరోపించారు. షార్ట్, మీడియం, లాంగ్ టర్మ్ లక్ష్యాలతో ముందుకెళ్తున్నామని ఉద్ఘాటించారు. వైసీపీ ప్రభుత్వం అమరావతిని విధ్వంసం చేసిందని ధ్వజమెత్తారు. పోలవరం డయాఫ్రామ్ వాలును గోదావరిలో కలిపారని చెప్పారు. భద్రత లేక ఏపీకి పెట్టుబడులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవాలను పక్కన పెట్టి వాళ్ళు నమ్మిన అవాస్తవాలను ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. బరితెగించి తప్పులు చేసి ఆ తప్పులను ఒప్పులుగా చిత్రీకరించారని అన్నారు. బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రపంచంలో ఏ కుంభకోణం జరిగినా మాజీ సీఎం జగన్ పేరు వస్తుందని చెప్పారు. అమెరికాలో జగన్ పేరు ఛార్జ్ షీట్ వేశారని అందులో జగన్ పేరు ఉందన్నారు. గంగవరం, కృష్ణపట్నం పోర్టులో కూడా అదానికి వాటా ఇచ్చారని చెప్పారు. మాజీ సీఎం జగన్ కు 17,050 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. అమెరికా నుంచి చాలా మంది ఫోన్ చేసి జగన్ గురించి తనను అడుగుతున్నారని చెప్పారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును కోరారు. దేశమంతా, రాష్ట్రమంతా, ప్రపంచమంతా జగన్మోహన్ రెడ్డి పేరు తెలిసిపోయిందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఇప్పటి వరకు స్కామ్ జరిగితే రాష్ట్రానికే పరిమితం అనుకుంటే ఇప్పుడు ఆయన స్కాముల విషయంలో ఆయన స్కామ్ లీడర్ అయ్యారని విమర్శించారు. ఎక్కడ గంజాయి దొరికినా ఆ రూట్స్ అన్నీ ఏపీలోనే అని చెప్పారు. ఏదో పెద్ద స్కామ్ కింద అభియోగాలు ఉండి అమెరికాలో ఓ ఆర్గనైజేషన్ ఎక్స్పోజ్ చేసిందన్నారు. అసలు జగన్ పేరు దానిలో ఉందా లేదా తెలుసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. రుషికొండలోని 450 కోట్లు అన్నారని, దీనిలో 150 కోట్ల స్కామ్ ఉందని ఆరోపించారు. గంగవరం పోర్టులోని ఏపీ ప్రభుత్వానికి 10.4% షేర్ ఉందని తెలిపారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.